వీడియో పోస్టర్ చూస్తానే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ మా పాప సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. సో అందుకనేసి దానికి సంబంధించినవి మేమేమేమి చేసుకున్నాము, ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చిన్న వీడియో అనమాట. మా పాప బర్త్డే కోసం వచ్చేసి మేము తక్కువ మెంబర్స్ని ఇన్వైట్ చేసాము. సో అందుకనేసి మేమే వంట చేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో వల్ల మాత్రమే కాబట్టి ఒక 4-5 ఫ్యామిలీస్ అనమాట. సో అందుకనేసి ఇట్లా మేమే వంట చేసుకుంటున్నాం. మా అమ్మమ్మ వచ్చేసి బెలూన్స్ ట్రై చేస్తుంది అనమాట ఊదేదానికి. సో వాళ్ళు వచ్చినారనమాట. మా తోడుకోడలి పిల్లలు, మా ఆడబిడ్డ పిల్లలు ఇట్లా అందరూ వచ్చారు. సో అందరూ వచ్చారు. మేము వరకు మాత్రమే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇంకా మేమే చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాం అనేసి డెకరేషను సో ఇట్లా చిన్న చిన్నవిగా చేసుకున్నాం అనమాట. మరి గ్రాండ్గా కాకపోయినా ఏదో కొంచెం సింపుల్గా చేసుకుందామని చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి వంట చేసేదానికి వచ్చేసి మేమే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా కర్రీస్ సో అట్లా చేస్తూ ఉన్నాము. అందుకనేసి మా డాడీ జస్ట్ నేను చేస్తున్నాను అనేసి వంట చేస్తున్నానని వీడియో తీశారనమాట. సో వచ్చేసి ఇంకా ఆల్రెడీ రైస్ అవి అయిపోయినాయి అనేసి జస్ట్ కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సాటర్డే వచ్చింది. సో నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట. మా పాపను వచ్చేసి మా అక్క రెడీ చేస్తుంది. ఇట్లా నేను మా పాప ఇద్దరు ట్విన్నింగ్ వేసుకోవాలనేసి సేమ్ అవుట్ఫిట్ రెడీ చేయించుకుంటున్నాం అనమాట. సేమ్ అవుట్ఫిటే రెడీ చేయించుకున్నాము. ఇట్లా మా పాప వచ్చేసి ఇలా రెడీ అవుతుంది అనమాట. తను 2 years కంప్లీట్ అయింది జస్ట్. సో మేము ఆ పిల్ల చాలా ఓపికగా వేపించుకుంది అనమాట. మామూలుగా చిన్నపిల్లలు అయితే అస్సలు వేపించుకోరు, మారం చేస్తూ ఉంటారు. కానీ మా పిల్ల చాలా బాగా వేపించుకునింది, చాలా ఎంజాయ్ చేసింది తన బర్త్డేని కూడా. చిన్నగా స్మాల్గా ఒక కేక్ తీసుకొచ్చి తన ఫోటో ఇట్లా యాడ్ చేయించి ఇట్లా తన డ్రెస్ లాగా డిజైన్ చేయించాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అది చూస్తానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్గా బేబీ డాల్లే అట్లా పెట్టకుండా తనకు ఫోటోకి ఇట్లా డ్రెస్ డిజైన్ లాగా చేయించాను అనమాట కేక్ని. సో కేక్ అయితే చాలా బాగుంది. అంటే మరీ ఎక్కువ మెంబర్స్ని కూడా లేకుండా తక్కువనే సెలబ్రేట్ పిలుచుకున్నాం కాబట్టి సో అక్కడి వరకు మాత్రం మా రిలేటివ్స్ వచ్చారనమాట. మా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, సో ఇట్లా అందరు వచ్చారు. ఇట్లా పాప బర్త్డేకి అంటే చాలా ఓపికగా ఉండింది, చాలా డీసెంట్గా. సో బర్త్డే ఫంక్షన్ అయిపోతానే అందరూ వచ్చేసి ఎంత బాగా ఎంజాయ్ చేశారో. అందరూ ఒక చోట కూర్చొని చాలా బాగా మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. జస్ట్ వాట్ ఏంటంటే సరదాగా ఎప్పుడు అందరం ఒకసారి కలుసుకొని ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో మా పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే మా పాప బర్త్డే కోసం అందరూ వచ్చారు.